అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఆ రోజుల్లో నిజంగా సినిమాలో వాళ్ళ అసలు పేర్లతో కాకుండా సినిమాలో వచ్చిన పేరుతో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఈ సినిమా పేరు కూడా ఇంటి పేరు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తూనే ఉన్నాం. అది రావటం చాలా 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 కష్టం. వచ్చిన వాళ్ళు అందరూ కూడా పీక్ లోనే ఉన్నారు. అలా సుత్తివేలు గారు ఆల్మోస్ట్ ఒక 200 పైన సినిమాలు చేసి ఉంటారు కదా. చేశారు. బట్ ఆయనకి ఇండస్ట్రీకి రావాలని యాక్టింగ్ చేయాలని లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాన్నకి. నాన్న చిన్నప్పటి నుంచి అదే కొంచెం మా తాతయ్య గారు కూడా స్టేజ్ ఆర్టిస్టే ఆయన బందర్లో. సో ఆయన ఇంట్రెస్ట్ తో ఈయన ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ లో యాక్ట్ చేసి నాన్నకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. అట్లాగా మచిలీపట్నం బందర్. చెన్నైలో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే, మనం అందరం ఇక్కడ అనుకుంటాం. అక్కడ దంతులమ్మ వారి గుడి అని ఉంది కదా, అక్కడే మా తాతయ్య గారు వాళ్ళ ఇల్లు ఉండేది. ఓకే. సో నాన్నకి రావటం రెడ్ కార్పెట్ లేకపోతే చాలా కష్టాలు అన్ని ఉన్నాయా? లేదు, నాన్న అంత కష్టపడలేదు అనుకుంటా. ఆఫర్స్ కోసం ఏం చూడలే. ఆయన స్టేజ్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి వేయమంటే ఓకే. ఆయన అప్పుడు నావీలో పనిచేసేవాళ్ళు, నావల్ డాక్యార్డ్ లో, విశాఖపట్నం. ఓకే. సో ఇంకా తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వటం లేట్ అయింది, జాబ్ పోయింది. జాబ్ యాక్చువల్ గా రిజైన్ చేయాలి కదా, గవర్నమెంట్ జాబ్ లో ఉండకూడదు, ఇంకో అదర్ యాక్టివిటీస్ లో ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ నాన్నగారికి? అవును, నావల్ డాక్యార్డ్ లో పనిచేశారు విశాఖపట్నం. సో అది రిజైన్ చేసి వచ్చారనమాట. సినిమాలలో వస్తే హిట్ అయితే హిట్ అవుతాం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతాం, మళ్ళీ మొత్తం ఫస్ట్ కే వస్తుంది. అలాంటిది గవర్నమెంట్ జాబ్ వదిలేసి తీసుకొని రిస్క్ అది. బికాజ్ హి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సిరి గారు మీరేం చెప్తారు మా అమ్మగారి గురించి? చాలా గొప్ప మనిషి అండి. నాకు ఇంకా గుర్తుంది, నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఒక టవల్ చుట్టుకొని దేవుళ్ళకి దండం దీపారాధన తీసుకొని ఏదో ఆయన లోకంలో ఆయన ఉంటాడు, కానీ సినిమాలో ఉన్నట్టు ఉంటాడు, కానీ చాలా క్వైట్గా ఉంటాడు. బయట ఎక్కువ మాట్లాడరు ఆయన. ఏం బాబు వచ్చా, ఎలా ఉన్నా, కూర్చున్నా, అలా అంటాడు, కానీ సీరియస్గా అంటారు. కానీ అంత సినిమాలో ఉన్నంత ఎనర్జీ బయట ఆయనలో కనిపించదు. చాలా క్వైట్, సైలెంట్గా ఉంటారు. ఆయన పూజలు, ఆయన పునస్కారాలు, ఆయన పద్ధతులు ఆయనకు ఉండేవి అనమాట. అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను, ఆయన పోయినప్పుడు కూడా వెళ్ళి చూసి వచ్చాం. ఆ రోజు చాలా బాధ వేసింది. అంటే పెద్ద బిగ్ ఆర్టిస్ట్, బేసిక్లీ మా నాన్నగారు అదే. ఆయన యాక్టర్ అనేవాళ్ళు ఒకరు, ఆర్టిస్టులు అనేవాళ్ళు ఒకరు. ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో కొంతమంది, అందులో వేలు గారు ఒక ఆయన. అండ్ మా మామగారిని చెప్పుకోవాలని నాకు గర్వంగా ఉందండి. సుతివేలు గారు ఎంత క్వైట్ గా ఉంటారో నాకు తెలిసి వాళ్ళ అమ్మాయికి అదే వచ్చింది. కామ్. నాన్న అలా పెంచారా? ఆడపిల్లలు అంటే ఇలానే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. స్ట్రిక్ట్ ఏం లేదు, నాన్న కొట్టింది లేదు, తిట్టింది లేదు మమ్మల్ని అసలు. అమ్మ కూడా అంతే. ఇది మీరు కామ్ అనుకోవచ్చు, కామ్ బిఫోర్ స్టామ్ అనుకోవచ్చు. చెప్తున్నారండి మీ గురించి. అదే ఇలానే ఉంటారా శ్రీదేవి గారు? మంచి బాగా వండి పెడతారు. మాది గుంటూరు కాబట్టి ఆ గుంటూరు కారం, గుంటూరు పద్ధతి వంట తనకి మా అమ్మగారు నేర్పించడంతో మంచి శుభ్రంగా. అత్తయ్య గారే నాకు నేర్పించింది. అంటే మా ఇంట్లో అమ్మ దగ్గర నేను నేర్చుకోలే, అది అందరు అమ్మాయిలు చేసేదే కదా. అవును, అత్తయ్య గారే నేర్పారు, అది మటుకు చెప్తాను. ఇంకో అదే విషయం ఏంటంటే, మాకు అదృష్టం అనాలి, మా అమ్మగారు మాతో ఉండి మా ఫ్యామిలీని నడిపించే పద్ధతిగా మమ్మల్ని చూసుకునేది. క్రెడిట్ గోస్ టు హర్ అండి. నిజంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండటం అంత బ్లెస్సింగ్ ఇంకోటి లేదు. సాక్షాత్తు మనకి దేవుడు ఒక అండ ఉంచినట్టే. అది పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, అన్ని సామెతలు కూడా నిజమే అవి. అది మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి తను మాతోనే ఉంటూ మమ్మల్ని కరెక్ట్ పద్ధతిలో నడిపిస్తూ, మా పిల్లలకి ఒక బామ్మగా మంచిగా చూసుకునే పద్ధతిగా తనకి ఇన్ఫాక్ట్ అదే వంట నేర్పిస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది చాదస్తం అనుకోకపోతే కుటుంబం ఎక్కడో ఉంటుంది. చాదస్తం అనుకున్నామా మనం ఇక్కడే ఉంటాం. తను చాదస్తం కాదు, మనం మంచి కోరుకోవటం అది.